హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 72. సో, ముందుగా అయితే గనక నా రివ్యూస్ నచ్చినట్టయితే గనక దయచేసి సపోర్ట్ అందించండి మీ లైక్స్ తోటి. మీరు లైక్ చేస్తేనే వీడియో అయితే రీచ్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ పాయింట్స్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ రిక్వెస్ట్ లాగ్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ అయితే అందించండి. ఫస్ట్ అయితే గనక డీమాన్ పవన్, రితు చౌదరి బెడ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ ఏమో నిన్న నైట్ డిస్కషన్స్ ఆఫ్టర్ తనుజతో డిస్కషన్స్ జరుగుతుందనమాట చాలాసేపు. తనుజ అండ్ కళ్యాణ్ ఎందుకు ఇలాగా తను సపోర్ట్ లేదు అన్నది ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తారు వీళ్ళు. అలాగే కళ్యాణ్ గురించి ఇంకా బాగా ఆడు ఇది అని చెప్పుకుంటూ వస్తారనమాట. సో బయటకు వచ్చిన తర్వాత తన కెప్టెన్సీ రూమ్ నుంచి కళ్యాణ్ ఇక్కడ రీతు వాళ్ళ దగ్గర కూర్చుంటాడు అనమాట. ఇది జస్ట్ ఇంకా అంటే మనకు చూపించినంత వరకు ఎపిసోడ్లో దాని గురించే మాట్లాడతానండి. నేను ఎక్కువ చూడలేదు లైవ్ అంతా కూడా. నామినేషన్స్ నుంచే చూశాను. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఇంకా అక్కడి నుంచి లేచి డిమాన్ పవన్ వెళ్ళిపోతేనేమో మరుసటి రోజు మార్నింగ్ సాంగ్ అయిన తర్వాత పొద్దున్నే రీతు చౌదరిని అడుగుతాడనమాట. నేను చెప్పేది వినకుండా మధ్యలో ఆపేసి అక్కడ కళ్యాణ్ వస్తే కళ్యాణ్ తోటి మాట్లాడించడం ఇదంతా కూడా చూస్తే కొద్దిగా పొసెసివ్నెస్గా అనిపించిందండి. అది అంటే ఇంకా యూత్ చిన్నపిల్లలు ఇదే అనుకుంటే గనక ఆ విధంగానే అనిపించింది. కానీ లేకపోతే గనక అక్కడ ఏదో క్రియేట్ చేద్దాం, ఏదో తీసుకొద్దాం అన్నట్టుగా ఏం అనిపించలేదు. ఎందుకంటే నామినేషన్స్లో తన పాయింట్స్ మాట్లాడుకునేటప్పుడు చెప్తాను. బట్ ఇక్కడైతే కనుక పాజిటివ్నెస్ కనిపించింది. దాని మూలంగానే రీతుని ఇంకా కళ్యాణ్ అయితే నామినేట్ చేసినట్టుగా అనిపించింది. నేను నామినేషన్ అంటే ఎపిసోడ్ లైవ్ చూడలేదు కాబట్టి ఇది తెలియక ఏంటి నామినేషన్కి ఏంటి రీజన్, ఎందుకు వీళ్ళని చేస్తున్నాడని అలాగే ఒక షార్ట్ కూడా పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్గా రీతుని చేశాడా ఎందుకు అని చెప్పి అనుకున్నా. బట్ ఇదే కారణం అండి. జస్ట్ తన మాట వినిపించుకోవట్లేదు అన్న దాని గురించి అనమాట. ఇది ఈ వీక్ చెయ్యాలి అంటే గనక నాకైతే అంత అవసరం లేదనిపించిందండి. అనవసరంగా ఏదో చేద్దాం అనుకున్నాడు. అది కాస్త బ్యాక్ ఫైర్ అయినట్టుగా నాకైతే అనిపించింది డీమాన్ విషయంలో. సో మాట్లాడుకుందాం. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడేమో ఫస్ట్ తనుజ గారికి అయితే టోకెన్స్ లాంటివి పెట్టి దాంట్లో ఇద్దరు నామినేట్ చేస్తారా అంటే ఎవరికైనా ఇచ్చి వాళ్ళు ఇద్దరు నామినేట్ చేయొచ్చు, లేకపోతే ఎవరికైనా ఇచ్చి ఒకళ్ళు నామినేట్ చేయొచ్చు. ఇది పూర్తిగా మీ యొక్క ఇష్టం అని చెప్పి బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ అయితే నేను చెప్పాలనుకున్నాను. ఇదే రీజన్ వెన్ ఎవరికి ఆయిషా అండ్ ఎవరు ఇమాన్యుయల్కి వచ్చినప్పుడు సేఫ్ గేమ్గా ఇమాన్యుయల్ని చిత్రీకరించడానికి తనూజ అయితే ట్రై చేశారండి. 5 పాయింట్స్ 5 ఇవ్వొస్తే 5 ఎందుకు అందరికీ ఇచ్చేసావు, నువ్వెందుకు ఉంచుకోలేదు, ఒకటి నువ్వు ఉంచుకోవచ్చు కదా, నువ్వు చెయ్యొచ్చు కదా అని చెప్పి. అప్పుడు సరే ఇమాన్యుయల్ భయపడ్డాడో ఇదంతా అవన్నీ మాట్లాడుకున్నాం మన రివ్యూలో. అది పక్కన పెడితే తిను రేస్ చేసిన పాయింట్ ఏంటంటే సేఫ్గా తిను ఎవరికి ఇవ్వకుండా సేవ్ అంటే తిను నామినేట్ చేయకుండా కళ్యాణ్ చేత నామినేషన్ నన్ను తీసుకురావాలి ఇది అనుకున్నాడని చెప్పడం, అదంతా అక్కడ ఎంత చెత్తగా ఉందో రీజన్ తనూజ చెప్పడం. ఇప్పుడు కూడా నాకు అదే అనిపించింది అనమాట. ఎందుకంటే ఈమెకు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు ఈమె కూడా ఒకటి ఉంచుకుని మిగిలినవి ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ బిగ్ బాస్ అయితే క్లియర్గా అయితే అది చెప్పాడు. అంటే మీరు ఆడొచ్చు అని చెప్పినట్టుగా కాదు, మీ ఇష్టం వచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి అని. అంటే అప్పుడు తనే డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా. సో ఇక్కడ కూడా తిను కూడా సేఫ్గానే ఈవెన్ దీనికి ఆపోజిట్ నామినేషన్స్ కూడా రావు, తన కెప్టెన్ లాగా ఉంది కాబట్టి. సో ఇక్కడైతే తనుజ అక్కడ చెప్పిన దానికి ఇక్కడ దానికి కాంట్రడిక్ట్ అయిందని నా ఒక ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ ఇంకైతే ఫస్ట్ అయితే ఇమాన్యుయల్కి ఇచ్చి 2 చేయమంటుంది. ఫస్ట్ ఇమాన్యుయల్కి వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా మిగిలిన వాళ్ళు టిట్ ఫర్ టాట్ ఎవరో ఒకళ్ళు వేస్తారని తెలుసు తనకి. సో ఇదైతే మంచిగా గేమ్ ప్లాన్ అయితే చేసింది తనుజ అని చెప్తాను. ఇక్కడ ఇమాన్యుయల్ ఏమో వచ్చేసి రీతుని భరణిని చేశాడనమాట. రీతుని అయితే కనుక నువ్వు కన్ఫ్యూజన్లో ఆడావు, నీ కాన్ఫిడెన్స్ ఏదో అలా పెట్టుకుని ఆడావు, అలాగే డిజాస్టర్ సంచాలక్ అనేది క్లియర్ పాయింట్స్. ఈ రీతు చౌదరిని ఈ వీక్ అందరూ నామినేట్ చేసినా కరెక్టే, ఎందుకంటే తను సంచాలక్గా డిజాస్టర్ అయింది కాబట్టి. మొత్తం గేమ్లో అరౌండ్ 6 to 7 తప్పులు అందరూ చేశారు కాబట్టి, అంటే వాళ్ళు చేస్తే ఇదే అని కాదు, తను నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, డిమాన్ తీసేస్తే ఇక్కడ ఎలాగా, నిఖిల్ తీసేస్తే ఇక్కడ ఎలాగా, తనూజాకి ఎందుకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి ఆ గేమ్లో అని చెప్పి ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్కి వేరే తను సంజన మీదకి నెట్టేసినట్టుగా అనిపించింది. కానీ తిను కూడా తను కేర్ తీసుకోకుండా ఉంది అన్నట్టుగా అనిపించింది అనమాట. సో అదే పాయింట్ చెప్పాడు. ఇక్కడ డిఫెండింగ్లో రీతు చౌదరి ఏమడుగుతుందంటే, మరి నువ్వు
కన్ఫ్యూషన్ తోటి బూరలు అదే బెలూన్స్ టాస్క్ అప్పుడు కన్ఫ్యూషన్ నువ్వు పడ్డావు ఇదని చెప్పింది. ఆ పాయింట్లో అయితే గనక అక్కడ ఇమాన్యుయల్ ఏం చెప్తాడంటే, నేను కన్ఫ్యూజ్ అవ్వలేదు, నేను నా పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నాను, బట్ బిగ్ బాస్ అది కాదు అని చెప్పారని. ఇక్కడైతే నేను రీతుకే చెప్తాను, కరెక్ట్ అంటానండి. కన్ఫ్యూజ్ అయ్యాడు ఇమాన్యుయల్ అయితే ఆ రోజు. బట్ దాని తర్వాత బొమ్మల టాస్క్లో తీసుకురాలేదు ఇవన్నీ చెప్పిన దానికి ఇక్కడైతే అది చెప్పే అర్హత ఆర్ వాట్ ఎవర్ పాయింట్ అయితే లేదండి రీతు చౌదరి. ఎందుకంటే రీతు కూడా డిమాండ్ తీసుకుని రావడం ఇది ఉండదు కదా. అక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరిది వాళ్ళు సేవ్ చేసుకుంటూ రావాలి. సో అదే గేమ్లో వచ్చారు. ప్లస్ ఈ వీక్లోనే తినకు సేవ్ చేసుకుంటూ తిను ఏం చేసిందంటే అసలు గేమ్స్ ఆడకుండా ఉన్నది. అది తనే చెప్తుంది అనమాట, అసలు ఈ వీక్ గేమ్స్ ఆడలేదని చెప్పి. సో అదే పాయింట్ తోటి ఇమాన్యుయల్ నామినేట్ చేయడం 99% కరెక్టే అనిపించింది. ఆ 1% చెప్పాను కదా, అట్లీస్ట్ కొద్దిగా డిఫెండింగ్ చేసుకోవడానికి ఇన్సైడ్ కూడా కొన్ని అప్పుడప్పుడు తప్పులు ఉన్నవి చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ భరణికి ఏమో మీరు గేమ్ ఆడట్లేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్లో ఒక పాయింట్ ఏం పెడతాడంటే, మీకు హెల్త్ సహకరించలేకపోవడంతోటో లేకపోతే ఏదో సమ్ రీజన్స్ తోటి నాకు తెలియదన్నా, బట్ మీరైతే ఈ గేమ్లో ఎక్కువ కనిపించట్లేదు, ఎక్కువ ఆడట్లేదని. ఇది లాస్ట్ వీక్ పాయింటే ఆర్ వాట్ ఎవర్ దిస్ తను రీఎంట్రీ అయిన తర్వాత పాయింట్సే అయినా కూడా ఇక్కడ ఒకటి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇద్దరిని చేయమన్నారు, ఇంక మిగిలిన వాళ్ళందరూ తనకు కావాల్సిన వాళ్ళు, తనతో గొడవ ఆడని వాళ్ళు. సో ఇది సేఫా అంటే సేఫ్ అనే చెప్పే ముందర అసలు ఈ వీక్లో గేమ్ ఆడని వాళ్ళ గురించి కూడా చూసుకుంటే కనుక భరణియే ఉంటాడు. ఎందుకంటే భరణి గౌరవ్ ఆడి దాంట్లో గేమ్ ఓడిపోయాడు. వేరే సుమన్ శెట్టి కూడా ఉంటాడు అనమాట. బట్ సుమన్ శెట్టిని ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేయలేదు. ఎందుకంటే సంజనతో బాక్స్ గేమ్లో ఓడిపోయినప్పుడు తను హైట్కి మించి తను ఇది చేశాడన్న కొద్దిగా ఇది ఉంది కాబట్టి ఆ విషయంలో చేస్తే మళ్ళీ తినే బ్యాడ్ అవుతాడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా అయితే కనుక భరణియే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది అనమాట మిగిలిన వాళ్ళతో పోలిస్తే. సో ఆబ్వియస్గా ఇక్కడ భరణిని వేయడం కరెక్టే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో భరణికి చెప్పిన పాయింట్ అది తీసుకుంటాడు. కానీ ఇక్కడ భరణి ఏమంటాడంటే, నేను నాకు డిఫెండింగ్లో తిను కొద్దిగా ఎక్కువగా అరిచినట్టుగా చేస్తే ఇది అని చెప్పినట్టుగా అనిపించింది. ఎందుకో ఇక్కడ కొద్దిగా భరణికి ఏంటంటే ఇమాన్యుయల్ అన్నా కూడా సంజన అన్నా కూడా కొద్దిగా ఎందుకో చిన్న చూపులో చూస్తాడండి. అది నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. సో అదే దీంతో ఏంటంటే ఇంకా డైరెక్ట్గా అనమాట, ఏంటి నా ఒంట్లో బాగాలేదన్నది నీకు వస్తే ఏం చేస్తావు ఇదని. ఇక్కడ నాకు వస్తే ఏం చేస్తాం అన్నది క్వశ్చన్ కాదన్న, బట్ నేను వస్తే నేను ఆడతాను, మీరు ఆడుతున్నారు, కానీ గెలవడం ఇంపార్టెంట్. గౌరవ్తో కూడా తను అదే చెప్తారనమాట. మీరు ఎవరు భరణి అంటాడు, నేను ఓడిపోయినందుకు సారీ ఇది అని చెప్పారు కదా, ఇదే అని చెప్తా అంటే ఇక్కడ భరణి అయితే కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ అరిచి చెప్పడం జరిగింది. కానీ బట్ నాకైతే అక్కడ పాయింట్ డిఫెండింగ్ చేసుకోవాలన్నట్టుగా చేసుకున్నట్టుగానే ఉంది. కానీ తన పాయింట్స్ అయితే కనుక నాకైతే అంత వ్యాలిడ్గా అనిపించలేదు. ఇమాన్యుయల్ పాయింట్సే కరెక్ట్గా అనిపించాయి అనమాట. ఇంకా డిమాన్ పవన్ నెక్స్ట్ కళ్యాణ్కి రీతుకి చేశాడు, చెప్పాను కదా, తనకు కూడా 2 ఉన్న టోకెన్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాన్ పవన్ ఏదో ఒకటి అనుకుంటే అది ఇంకోటి ఏదో అయినట్టుగా అనిపించింది. తను పాజిటివ్నెస్ ఒకటే కాకుండా ఇంకా ఏంటంటే ఈ వీక్ కొద్దిగా హైలైట్ అవ్వట్లేదు, హైలైట్ అవుదాము అని చెప్పి ట్రై చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా తనుజతో అంటారు, మీకంటే అన్నీ ఇస్తూ ఉంటారు, మాకేమీ ఛాన్స్లే రావు, ఇది అది రావు, ఏం చేయాలో తెలియట్లేదు అన్న పదాన్ని ఇక్కడ తను ట్రై చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ని నామినేట్ చేయడం లేకపోతే రీతుని నామినేట్ చేయడం తప్పు లేదు, కాకపోతే ఈ వీక్ చేయడం కరెక్ట్ కాదు. లాస్ట్ వీక్ ఆ ముందర వీక్స్ జరిగి ఉంటే కనుక మనం అట్లీస్ట్ ఓకే అవుతుంది వ్యాలిడ్ అన్నది చెప్పుకోవడానికి ఉంటుంది. కళ్యాణ్కి వచ్చి ఏం చెప్తాడంటే, నువ్వు బ్యాక్ స్టాబ్ చేసావని. ఇప్పటికే అది ఏంటంటే అది బ్యాక్ స్టాబ్ అనుకుంటే బ్యాక్ స్టాబ్, కాదంటే కాదు. బట్ అటు సైడ్ నుంచి కళ్యాణ్ సైడ్ నుంచి కరెక్ట్గానే ఉంటాడు. ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు నువ్వు నా పేరు తీసుకుని నన్ను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా రీతు చౌదరి కన్నా కూడా ఆ గేమ్లో ఎవరు డిమాన్ పవన్ చేయడం తనకి నచ్చదండి. అది కరెక్ట్గానే, ఎందుకంటే ఫ్రెండ్స్ అనుకున్నారు కాబట్టి. లేదు ఫ్రెండ్స్ అనుకోలేదు అనుకుని మామూలుగా జస్ట్ ఉంటే గనక, హౌస్ మేట్స్ లాగే ఉంటే గనక ఇంత క్వశ్చనింగ్ వచ్చేది కాదు. స్టిల్ అది ఒకటే కాకుండా బెట్ టాస్క్ గురించి మాట్లాడడం ప్రతిసారి బెట్ టాస్క్లో అయితే కనుక ఇక్కడ కళ్యాణ్ది తప్పు కన్నా కూడా డిమాన్ పవన్దే తప్పు ఎక్కువ ఉందని నేను అంటానండి. ఎందుకంటే డిమాన్ పవన్
ఫస్ట్ అయితే కలిసి ఆడదాము అని చెప్పి ఒప్పుకుని బెడ్కి వెళ్ళిన తర్వాత ఇండివిజువల్గా ఉంటాను నేను ఏం చేయను అని చెప్పి మారిపోతాడు. ఎందుకంటే అగెయిన్స్ట్ భరణి వచ్చేసరికి తనకి ఇష్టం ఉండదు అనమాట. సంహవ్ ఆ టైం ఉన్నప్పుడు ర్యాపోతోటి భరణికి సపోర్ట్ చేయడం లేకపోతే భరణితో సపోర్ట్ తీసుకోవడం అన్నది తనకి ఇష్టం ఉండదు, కాబట్టి నేను ఇండివిజువల్గా ఆడుకుంటాను అంటాడు. బట్ దాని తర్వాత కొంచెంసేపు ఇక మళ్ళీ రీతు చౌదరికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. సో ఆల్ టుగెదర్ అక్కడ ఏమవుతుందంటే ఇంకా కన్ఫ్యూజన్లో నెక్స్ట్ పోయేది బలంతో పోల్చుకుంటే గనక అంటే మగవాళ్ళల్లో ఇంకా కళ్యాణే పోతాడు, లేకపోతే ఇమాన్యుయల్. కానీ ఇమాన్యుయల్ని అయితే ఖచ్చితంగా తీయరు వాళ్ళందరికీ కూడా. అప్పుడు సపోర్ట్ అయితే ఇమాన్యుయల్కి ఉంది. సో ఖచ్చితంగా కళ్యాణ్ని తీసేస్తారు అన్నప్పుడు కళ్యాణ్ వాళ్ళతో చేతులు కలపడంలో తప్పేం లేదు. సో ఇక్కడైతే కనుక అది 2 పాయింట్స్ కూడా ఇన్వాలిడ్లుగానే నాకు అనిపిస్తుంది అనమాట. రీసెంట్గా మ్యాన్ హ్యాండ్లింగ్ గురించి కూడా అది క్లియర్ చేద్దాం అనుకునే లోపల బెల్ కొట్టేస్తారు. ఇక్కడ బెల్ అని పెట్టారనమాట, ఒక 15-20 మినిట్స్లో అవగొట్టేయాలని చెప్పి. సో అందు గురించి అది కూడా తను చెప్పకుండానే, బట్ ఇక్కడైతే డిఫెండింగ్ కళ్యాణ్ భలే చేసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే తను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. నువ్వు మీకు బ్లాక్ స్టార్స్ వచ్చినప్పుడు మమ్మల్ని చూసి నవ్వావు, ఇదన్నీ చెప్పాడు. కానీ ఇవన్నీ ఇప్పుడు అంటే అప్పుడు లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ జరిగింది. అప్పటికప్పుడు నామినేషన్స్లో వచ్చే ఛాన్స్నో లేకపోతే తను కూర్చోబెట్టి చెప్పడమో చేస్తే గనక బాగుండేది. మీరే ఫ్రెండ్స్ అనుకుని మీరే నామినేట్ చేస్తే అది అంతగా కరెక్ట్గా ఉన్నట్టుగా అనిపించదు అనమాట. జస్ట్ ఏదో గేమ్ సేక్ నామినేట్ చేసినట్టుగానే అనిపిస్తుంది. నెక్స్ట్ రీతుకు వచ్చేసి నీ మీద నువ్వు అలుగుతున్నానంటావు, అరుస్తావు, ఇది అని చేస్తానంటావు, బట్ ట్రస్ట్ లేదన్నావు, ఈ మాటలు అన్నందుకు నాకు కోపం వస్తుంది, నాకు బాధ వస్తుంది అని చెప్పడం 100% వ్యాలిడ్ రీజనే. కాకపోతే ఏంటంటే అగైన్ ఇది ఈ టైంలో ఇప్పుడు చెప్పి చేసే అంత ఏం లేదు. అంతకుముందు 2 వీక్స్ బ్యాక్ ఇంకా రచ్చ అయినప్పుడు తను అక్కడికి ఏమైపోయాడో తెలియదు. తన వల్లే నిజంగానే ఈ నెట్టి మంచం మీదకి ఇది చేసి తనకి చాలా బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు అప్పుడు నిద్రపోయాడేమో తెలియదు. కానీ ఇప్పుడు ఏంటో నిద్ర లేచినట్టుగా అనిపించాడు డిమాన్ పవన్. పాయింట్స్ చెప్పేటప్పుడు ఇంకా అటు సైడ్ వ్యక్తి ఆబ్వియస్గా వీళ్ళు క్లోజ్ కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదు. బట్ లైవ్లో ఏం చెప్తాడంటే ఆ తర్వాత రీతు చాలా ఏడ్చి చాలా గందరగోళం చేస్తున్నాను కూడా ఏం చెప్తాడంటే, నేను తను ఆల్రెడీ నామినేషన్లో ఉందనే ఛాన్స్ తీసుకుని ఇది చెప్తే అర్థం చేసుకుంటుంది కదా అని చెప్పి అనడం నాకు అది నచ్చలేదు. ఇంకా అంతే ఏంటంటే ఎందుకో ఏదో ఒకటి చేస్తే ఇదవుతుంది, హైలైట్ అవుతుంది అన్నట్టుగా చేసినట్టుగానే ఉంది. కానీ ఒక స్పెసిఫిక్ తన ఆలోచన అంటూ ఏముంది అన్నట్టుగా నాకేం అనిపించలేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీని తర్వాత రీతు చౌదరి ఏడుస్తుంది సంజన దగ్గరికి వెళ్ళి. సంజన ఒక్క నిమిషం ఆగాల్సింది, ఎంత కోపంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కూల్ అవ్వు అంటే కొద్దిగా వాళ్ళకి కూడా నచ్చకపోవచ్చు కాబట్టి. సో అక్కడ సంజన మీద కొద్దిగా ఇదిగా ఉంటుంది. అందులో తనకు కూడా ప్లాన్ ఉండుండొచ్చు సంజన నామినేట్ చేద్దామని. బట్ ఎందుకో తనూజ కానీ రీతు చౌదరి కానీ వీళ్ళందరూ కూడా ఎగెయిన్స్ట్ సంజన ఉంటారు కాబట్టి ఆమె ఏం చేసినా వీళ్ళకి నచ్చదు. ఆబ్వియస్గా విసుక్కుంటూనే ఉంటుంది. బట్ స్టిల్ ఈమెమో ఎందుకు వెళ్తుందో అర్థం కాదు అనమాట. ఒకవేళ వాళ్ళకి నచ్చదు అన్నప్పుడు వాళ్ళతో అంత దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఏమో మరి నాకైతే అర్థం కాలేదు వాళ్ళిద్దరిది. రీతు అయితే చాలా ఏడుస్తుంది, ఇంకా మళ్ళీ వచ్చి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాడనమాట. ఇది పక్కన పెడితే లైవ్లో అయితే ఈ పార్టీకి దాని తర్వాత వెంటనే కలిసిపోయారండి. మనం ఎండ్ ఆఫ్ ద నామినేషన్స్ చూడొచ్చు, హగ్ చేసుకుంటాడు, తను అర్థం చేసుకుంటుంది, ఇవన్నీ అయిపోయాయి. సో అది ఎందుకంటే రీతు సేవ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బాధ లేదు. రీతు సేవ్ అవ్వకపోయి ఉంటే కనుక తనుజ దగ్గర నుంచి ఇదైతే ఇంకా కంటిన్యూ ఏడుస్తూ ఉండేది. అది ఒక రకమైన నామినేషన్స్లో ఉన్నాం కదా అన్న దీంతో ఇంకా ఓవర్ ఇది చేసేదేమో అనిపించింది అనమాట. సరే, నెక్స్ట్ వచ్చేసి సంజన కళ్యాణ్కి చేసింది. ఇక్కడ కళ్యాణ్కి చేయడంలో తప్ప రైటా అంటే కనుక తన పరంగా సంజన పరంగా అయితే కరెక్టే. ఎందుకంటే ఎక్కువగా తినికి నామినేషన్స్ అంటే కళ్యాణ్ చేయాల్సినప్పుడు కూడా ఎంతసేపు కూడా చెప్పే రీజన్స్ ఏంటంటే భరణికి కానీ రాముకి కానీ లేకపోతే సంజనకి కానీ చెప్పిన రీజన్ ఒకటి, మీరు కనిపించట్లేదు, మీరు ఇంకా కనిపించాలి అని చెప్పి. బట్ సపోర్ట్కి వచ్చేసరికి నాకు సపోర్ట్ కూడా తిన వల్ల ఉండదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ తను ఏం చెప్తుందంటే, మీకు బల్బ్ టాస్క్లో వచ్చేసి ముగ్గురు ఉన్నప్పుడు నేను నాకు చేతనంత వరకు సపోర్ట్ అయితే అట్లీస్ట్ ఇచ్చాను, నిన్ను రిస్క్లో పడేసి చేద్దాం అన్నది నేను ఎప్పుడు అనుకోను. ఇమాన్యుయల్తో ఉన్నప్పుడు
నిన్ను కూడా సేవ్ చేద్దామని అనుకుంటాను అన్నది తిని రీజన్ చెప్తోంది. బట్ అది కాస్త కాన్వర్జేషన్లో ఎలాగైపోయిందంటే, అంటే ఏంటి మీరు అందరికీ చేస్తారు నాకు స్పెసిఫిక్గా చేయరు అన్నట్టుగా చెప్పుకుని వస్తాడు కళ్యాణ్. ఇక్కడ తను చెప్పాలనుకున్నది అంటే వీళ్ళకి అర్థం కాకో ఏంటో, అంటే కాన్వర్జేషన్లో ఇదయింది కాబట్టి నాకైతే ఇక్కడ సంజన పాయింట్ ఒకటి చెప్దాం అనుకున్నారు, బట్ వాళ్ళు వినిపించుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి అది కాన్వర్జేషన్ ఇంకా ప్రొలాంగ్ అయిపోయి అలాగా జరిగింది. కానీ లేకపోతే కనుక సంజన పాయింట్ ఏంటంటే, కళ్యాణ్కి సపోర్ట్ వస్తే అట్లీస్ట్ నేను కొద్దిగా అన్నా చేస్తా. బట్ ఇది పక్కన పెడితే అసలు కళ్యాణ్ నుంచి సంజనకి ఏ విధంగా కూడా సపోర్ట్ ఎప్పుడు రాలేదండి. అందుగురించి తిను కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అక్కడికి వచ్చి ఇంకా తను కూడా ఇంకా ఏమి చేసే పరిస్థితులు లేదు. మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది దాన్ని. ఆ గేమ్ ఏంటంటే తన గేమ్ ద్వారా సంజన వల్ల ఏమన్నా కోల్పోతాడా అన్నది చెప్పేది కాస్త నాగార్జున గారి వల్ల అది సపోర్ట్ నాన్ సపోర్ట్ కింద వెళ్ళిపోయింది కాబట్టి ఆ డిస్కషన్స్లోకి అది అందరూ కూడా అక్కడ సేఫ్ రెస్పాన్సెస్ సేఫ్గా ఎవరినో ఒకరు తీసుకుని పెట్టేశారనమాట. నాకైతే అది అక్కడ అసలు ఆ టాస్క్నే బిస్కెట్ చేస్తారు నాగార్జున గారు అన్నట్టుగా అనిపించింది. సో ఇక్కడికి వచ్చి ఈ విధంగా సపోర్ట్ గురించి మాట్లాడాను ఇది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే సంజన ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను ఇంతకు ముందు వీక్లో నామినేట్ కూడా చేసావు, అప్పుడు కూడా ఏమీ రీజన్ లేదు, నేను ఆడట్లేదు ఇది అన్నట్టుగా చెప్పేశావు. సో ఆబ్వియస్గా ఆ పర్టికులర్ దీంతో చెప్తోంది కాబట్టి తనకి ఆ రీజన్తో కూడా చేయడం కరెక్టే అని నాకైతే అనిపించింది అనమాట. కళ్యాణ్ కూడా ఇంకా డిఫెండింగ్ అంటే ఇందులో ఏమి తను చెప్పుకొచ్చాడు, లేదు మీరు సపోర్ట్ లేదన్నారు కదా, సపోర్ట్ ఉంది అన్నారు కదా, ఇదే అని అన్నాడు. కానీ నాకేమో అంతగా ఎక్కలేదనమాట అక్కడ తను ఒక డిఫెండింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణి చేశారు ఇమాన్యుయల్ గురించి. ఇక్కడ ఇమాన్యుయల్కి చెప్పినవి 2 రీజన్లు అండి. నువ్వు హెల్త్ చెక్ గురించి చెప్తున్నావు, హెల్త్ నాది బాగాలేదంటే నువ్వు పర్సనల్గా వెళ్ళిపోయి మా కమెంట్స్ చేస్తున్నావు, నాది హెల్త్ ఏం బాగానే ఉంది, నాది మైండ్ బాగానే ఉందని ఇంత అరిచి ఇది చెప్పాడు. కానండి అది ఎలా ఉంటుందంటే తను నేను అరిస్తే ఇప్పుడు కరెక్ట్ ఇందులో ఎలాగైనా అరిచి ఇది చేయాలి అన్నట్టుగా ట్రై చేసినట్టుగా ఉంది, కానీ ఫేక్గానే ఉంది ఇంకా కూడా. బట్ నాకైతే గనక ఇమాన్యుయల్ చెప్పిన దాంట్లో కరెక్ట్ 100% కరెక్టే ఉందన్నట్టు అనమాట. ఏమంటాడంటే, నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి నీ బొమ్మ కన్నా నేను ఫస్ట్ వచ్చాను ఇది అని చెప్పు బొమ్మల టాస్క్లో, ఐ మీన్ డాల్ టాస్క్లో ఇది జరిగినప్పుడు, అంటే అప్పుడు నీకు ఒంట్లో బాగానే ఉన్నా కూడా నువ్వు ఇలా చేసావంటే నీకు కాన్ఫిడెన్స్ లేదనే కదా అర్థం. అంటే నామినేషన్లో పోతామా ఇదే అని చెప్పంటే అది కరెక్ట్ హైలైట్ పాయింటే అనమాట. అందులో ఏవి ఇక్కడ అరిచేస్తే ఇదే పర్సనల్ అని చెప్పి హైలైట్ చేసేసరికి ఇంక ఇమాన్యుయల్కి కూడా కోపం వచ్చింది. ఆ పర్సనల్ తోటే నిన్ను ఇంట్లోకి వచ్చిన తర్వాత తనే ఒక గేమ్ ఆడించి గెలిపించాడండి. అది ఖచ్చితంగా అది కూడా పట్టించుకోకుండా నామినేట్ చేసేటప్పుడు మిస్టర్ ఇమాన్యుయల్ గారు ఇది అని చెప్పి ఓవర్ యాటిట్యూడ్ చూపించినట్టుగా అనిపించిందండి నాకైతే భరణి సైడ్ నుంచి. అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా కూడా చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇంతవరకు నామినేట్ అవ్వలేదు కాబట్టి వెళ్ళురా అంటే, ఎందుకు నామినేట్ అవ్వలేదు కరెక్ట్ రీజన్ చెప్పు అని చెప్పడం ఇక్కడ ఇమాన్యుయల్ అయితే నాకు చాలా బాగా నచ్చాడండి డిఫెండింగ్లో. ఎందుకు నామినేట్ మీరే చేయకుండా ఏం చేస్తున్నారు ఏదంటే, లేదు నువ్వు జనాలు మనసులు గెలుచుకుని రా అంటే, జనాలు మనసులు గెలుచుకునే నేను లీడర్షిప్ బోర్డులో బయట నుంచి వీళ్ళు అదే కరెక్ట్ అనుకున్నారు కదండి, దాంట్లో నేను సెకండ్లో ఉన్నాను 95% తోటి ఆఫ్టర్ సుమన్ శెట్టి. సో నువ్వెలా చెప్తావు ఇదని చెప్పడం పర్ఫెక్ట్ పాయింట్స్ పెట్టాడు అన్నట్టుగా అనిపించింది అనమాట ఇమాన్యుయల్. సో ఇక్కడైతే ఇంకా భరణి అరుపులు అయితే ఉన్నాయి, కానీ నాకైతే ఆయన చెప్పిన దాంట్లో పాయింట్లెస్ అన్నట్టుగానే అనిపించింది. నెక్స్ట్ ఇంకా భరణి వచ్చేసి రీతుకి డిజాస్టర్ సంచాలక్ కింద వేస్తున్నాను ఇదని చెప్పారు. ఇక్కడ రీతు తనంతటి తను డిఫెండింగ్ చేసుకోవడానికి ట్రై చేశారు, నేను డిజాస్టర్ సంచాలక్ ఏం కాదు, అందరూ ఇది చేసేసరికి అది కాస్త ఇది అయింది. సో అంతేగాని నేను అంత కన్ఫ్యూజన్ మోడ్లో వెళ్ళలేదు. కానీ ఎక్కడో ఒక చోట అంటే లైవ్లోను దీంట్లోనూ కూడా ఒక్కటైతే ట్రిమ్ చేశారండి. ఒకటైతే క్లియర్గా చెప్తాడు, ఆబ్వియస్గా ఇద్దరు కెప్టెన్సీలు పోయింది, ఇద్దరికి కెప్టెన్సీ అని చెప్తాడు. అంటే మేబీ తన రంగుల టాస్క్ అప్పుడు గురించి ఇప్పుడు గురించి చెప్తున్నాడేమో. బట్ ఇక్కడైతే కనుక డిజాస్టర్ సంచాలక్ ఎలాగవుతుందంటే, ఫస్ట్ రౌండ్లో వీళ్ళు తనూజాని కాకుండా నిఖిల్ కానీ లేకపోతే అంటే తిను సరే క్లియర్గా చూసుంటే కనుక నిఖిల్ కానీ లేకపోతే డిమాన్ని నెట్టింది కాబట్టి తనూజాని తీసేస్తే డిమాన్ తర్వాత ఎవరిని ట్రై చేస్తాడు, లేదంటే తనూజ ఉంచి మిగిలిన వాళ్ళు ఇలా పెడితే
లాస్ట్ రౌండ్ వరకు తనూజ అండ్ సంజన వచ్చేది, అప్పుడు సంజన గెలిచేదేమో, తనూజ మళ్ళీ సుమన్ శెట్టితో ఆడేదేమో, ఇన్ని వేరియేషన్స్ ఆర్ ఇన్ని చేంజెస్ అయితే జరిగేవి. అవేమీ లేకుండా తిన యొక్క డిజాస్ట్రస్ సంచాలక బిహేవియర్ వల్లే అక్కడ పోయిందనమాట. సో రీతు చౌదరికి ఆ నామినేషన్ అది పెట్టి నామినేట్ చేయడంలో తప్పేం ఉండదు అనమాట. బట్ రీతు తనంతటికి తను చెప్పుకోవడానికి ట్రై చేసింది, కానీ అరుపులు అరిచేసి ఏదో కొద్దిగా అరుపులు అయితే ఎక్కువ అరిచేసిందండి రీతు చౌదరి. అనవసరం ఈరోజు ఎదుటి వాళ్ళు అరిస్తే వాళ్ళని మూవించడం కరెక్టే, కానీ ఎదుటి వాళ్ళది ఏమీ లేకుండా కూడా మనం అరిస్తే అది వితండవాదం అలాగ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. నాకైతే నచ్చలేదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కళ్యాణ్ వచ్చేసి డీమాన్ పవన్ ని చేసిన నామినేషన్ పర్ఫెక్ట్, అది అసలు తిరుగులేదు. ఇంకా తనైతే 2 పాయింట్స్ చెప్పాడు. నిన్ను చూసి నవ్వలేదు, ప్లస్ నువ్వు ఫ్రెండ్ అని చెప్పి ఇలాగ నాకు సపోర్ట్ చేస్తావు, ఆఫ్టర్ రీతూన్ తర్వాత నన్నే సపోర్ట్ చేస్తావు అని చెప్పావు. అందు గురించే నేను నీ మీద ఒపీనియన్ ఉంటుంది కాబట్టి నువ్వు తీస్తావని నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయను కాబట్టి అది నువ్వు ఎక్స్పెక్టెడ్ చేయకుండా చేసావు ఒకటి. రెండోది మ్యాన్ హ్యాండ్లింగ్ అప్పుడు నేను తనుజకి క్లియర్గా చెప్పాను, నీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఓదార్చమని చెప్పాను, సారీ చెప్పమని చెప్పాను. తను వచ్చి చెప్పిందా చెప్పకపోతే అది నేనేం చేయలేదంటే, లేదు నువ్వు సారీ చెప్పించాలి కదా అంటాడు చాలాసేపు లైవ్లో అయితే గనక ధీమాను. ఇక్కడ తనూజ చేసిన దానికి అసలు తిను బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. తను ఫ్రెండ్గా అనుకోలేనప్పుడు తిను ఎందుకు అనుకుంటాడు? ఆబ్వియస్గా ఇక్కడ కళ్యాణ్ పడాలి అదైతే ఏమి తప్పేమీ లేదు. డీమాన్ పవన్ ఎజంప్షన్స్లోనే ఉన్నట్టుగా అనిపించాడు. ఎలా అయితే తనూజ ఎజంప్షన్స్ చేసుకుని డీమాన్ పవన్ది తప్పు అనుకుందో, సేమ్ అలాగే డీమాన్ పవన్ కళ్యాణ్ విషయంలో ఎజంప్షన్స్ చేసుకునే తప్పనే అనుకున్నాడు అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. సో ఇక్కడ ఖచ్చితంగా కళ్యాణే కరెక్ట్గా చెప్పాడు పాయింట్స్ అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ ఇంకా రీతుది దివ్య అండ్ సంజనకి చేశారు. అసలు ఇది అసలు పాయింట్సే కాదండి, జస్ట్ అరుపులు అరుచుకుంటూ ఉన్నది రీతు చౌదరి అయితే. ఎందుకంటే ఫస్ట్ సంజనాకు వచ్చి ఏం చెప్తారంటే, సంజనాకు ఒకటి పాయింట్ అయితే కరెక్ట్ ఏంటంటే, ఆఫ్టర్ ఆల్ అన్నావు కానీ లేకపోతే మైండ్లెస్ అన్న ఇలా మాటలు వదిలేస్తే ఖచ్చితంగా అది నామినేషన్ అది కరెక్టే అవుతుంది, ఆ పాయింట్స్ కరెక్టే. అట్ ద సేమ్ టైం వేరేగా ఏం చెప్తారంటే, మీరు ఆడలేదు అన్నదానికి సంజన కరెక్ట్గా చెప్తుంది అనమాట. నేను ఆడలేదు అనడానికి ఏంటి ఇవన్నీ, మీరు అక్కడ ఏంటది ఎల్లో బ్యాండ్ టాస్క్ అప్పుడు ఆడలేదంటే, నేను ఎల్లో బ్యాండ్ టాస్క్ అప్పుడు ఆడాను, దాని తర్వాత నన్ను తీసేశారు, ఓడిపోయి తీసేసిన తర్వాత నేను ఇంకేం చేయాలి, కూర్చోకుండా ఉండడం గురించి వెళ్ళి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేద్దాం అనుకోవడం దాని స్ట్రాటజీ, అది కరెక్ట్ స్ట్రాటజీ, అది ఎప్పటికీ తప్పు కాదు. తినకు అర్థం కాలేదన్నదే నిజము. సంజన అయితే అది క్లియర్గానే చెప్పారనమాట. అలాగే ఇందులో కూడా నేను ఏం ఆడుతున్నాను, ఎలా పెడుతున్నాను, ఏం చేస్తాను అన్నది నా స్ట్రాటజీని నువ్వు క్వశ్చన్ చేయొద్దు, నువ్వు నేను ఆడట్లేదు అనేస్తున్నావు, ఎక్కడ ఆడట్లేదు అన్నది చెప్పడం జరిగిందనమాట. చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారండి, సంజన ఎంత చెప్పినా కూడా రీతు అయితే వినిపించుకోదనమాట. లేదు 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 అన్నట్టుగానే చెప్తుంది. ఇక్కడైతే కనుక సంజన కూడా డిఫెండింగ్ చాలా బాగా చేసుకున్నారు అన్నట్టుగానే అనిపించింది. అంటే పాయింట్కి పర్ఫెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చారు అన్నట్టుగానే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్యానైతే అసలు మాట్లాడనివ్వకుండా కావాలని అరిచేసినట్టుగా చేసిందండి. నేను అయితే మాట్లాడతాను, నువ్వు ఇలాగే మాట్లాడిదే అన్నట్టుగా చేసింది. అంటే దివ్య వాయిస్ ఎక్కువైనా కూడా ఇక్కడ ఏమైపోయిందంటే, తను అరుపులే వాయిస్ గట్టిగా ఇది చేసేసరికి ఏమో నువ్వు గట్టిగా అరుస్తున్నావు అని, లేకపోతే పాయింట్ చెప్పేటప్పటికి ఇది కాదు ఇది ఏదని చెప్పడం జరిగింది. సో దివ్యాని కావాలనే తీసుకొచ్చిందని దివ్యకు కూడా తెలుసు, మిగిలిన వాళ్ళు ఎవరు వేయట్లేదు దివ్యకి అని చెప్పి. ఆబ్వియస్గా అప్పటికి కళ్యాణ్ కూడా అయిపోయింది, కళ్యాణ్ డీమాన్ పవన్కి వేస్తాడు, ఇంకా దివ్య రాదేమో అని చెప్పి అటు ఇటు చూసుకుని వేసిందని క్లియర్గా తను పసిగట్టింది, అదే కరెక్ట్. ఈవెన్ నామినేషన్స్ అంతా అయిన తర్వాత కూడా తనూజ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కావాలని తీసుకొచ్చారని. ఇక్కడ ఎంత చెప్పినా కూడా తిను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు వితండవాదం చేసిందండి రీతు చౌదరి. ఎందుకంటే అక్కడ కంపారిజన్ లేనిదే నేను ఏ గేమ్స్ ఆడాను, నేను ఇవన్నీ చేశాను అని చెప్పుకోవడానికి లేకుండా కంపేర్ చేయొద్దు, నన్ను తొక్కేస్తున్నావు, నన్ను ఇది చేస్తున్నావు అని చెప్పి ఏదో కావాలని పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపించింది రీతు చౌదరి. బట్ వేరేస్ దివ్య అయితే కనుక దాని డిఫెండింగ్ కానీ లేకపోతే పెట్టిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్గా అనిపించాయి అనమాట. సరే ఇంక ఏమితో ఇలా కాదు, నేను నా నామినేషన్ వచ్చినప్పుడు మాట్లాడతాను, ఇంక ఇప్పుడు వెళ్ళిపో అన్నట్టుగా చెప్తే, అప్పటికి నామినేటెడ్ చేసిన తర్వాత వెంటనే దివ్యకి ఒక నామినేషన్ ఇస్తే దివ్య రితుకే మళ్ళీ చేస్తారు.
క్లియర్‌గా ఇదే చెప్పారనమాట. "నువ్వసలు వినిపించుకోవట్లేదంటే," "లేదు నేను వినిపించుకోను. మాట్లాడకు. నువ్వు సరిగ్గా మాట్లాడు." ఇది అదని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ రీతు అయితే అసలు నచ్చలేదండి నాకు. ఎందుకు అంత బిల్డప్ ఇచ్చినట్టుగా మాట్లాడడం అన్నట్టుగా అనిపించింది. ఓవర్ యాటిట్యూడ్ తోటి. ఈవెన్ దో దివ్య వాయిస్ పెద్దగా అయినా గూడా తను యాటిట్యూడ్ చూపించట్లేదు. ఆహ్, తన మాట వినిపించుకోవడానికి గట్టిగా అరిచి చెప్పినట్టుగా ఉంది గానీ, వేరేస్ నాకైతే ఎక్కడా గూడా క్లియర్ అంటే యాటిట్యూడ్ దివ్య చూపిస్తోంది అని చెప్పి అన్నట్టుగా ఏమి అనిపించలేదు. రీతు చౌదరియే కొద్దిగా ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ థింకింగ్ తోటి వెళ్ళినట్టుగా అనిపించిందనమాట. ఇంక నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. సుమన్ శెట్టి అసలు ఈయన మళ్ళీ తన యొక్క దాన్నేమంటారు అసలు రూపం చూపించాడండి. అంటే ఇది ఫేక్ ఇదని కాదు గానీ, కామ్‌గా ఉండిపోయి ఇప్పుడు ఒకేసారి ఇది చేస్తే కొద్దిగా నచ్చదండి. అలా ఏదో అంతవరకు ఏదో దాచుకొని ఉన్నట్టు ఇప్పుడేదో అరిస్తే ఇదైపోతారు అన్నట్టుగా అయింది. ఎందుకంటే ఆ బాక్స్ టాస్క్‌లో క్లియర్‌గా సంచాలక్‌గా 100కి 100% కళ్యాణ్ చేసింది కరెక్ట్. అందులో ఏం మిస్టేకు లేదు. అట్ ద సేమ్ టైమ్ ఎందుకు మిస్టేక్ లేదని క్లియర్‌గా చెప్పాలంటే, ఆ రోజు వీళ్ళు సిక్స్త్ బాక్స్ నేనే పెట్టాను కదా! అని వితండవాదం చేస్తే, అది వీడియో ఏసి చూపించేసరికి ఇప్పుడు సిక్స్త్ బాక్స్ తనకు కాదు అన్నప్పుడు అట్‌లీస్ట్ అది ఓకే. మేము కాదు కదా! అని చెప్పి ఊరుకోవాలి గానీ, అలా కాకుండా మీ ఇప్పుడు వేరే వాదన ఏంటంటే ఆహ్, స్ట్రెయిట్‌గా ఉందని నువ్వు చెప్పావా? అన్నది క్వెషన్ చేస్తున్నాడు. బట్ అది ఎంత చేసినా ఆబ్వియస్‌గా చెప్తున్నా కదా! ఇక్కడ తిను వితండవాదం సుమన్ వాదన చేస్తుంటే వాదించొచ్చు గానీ, ఇక్కడ వితండవాదం చేస్తున్నాడు కాబట్టే అతి చేస్తున్నట్టుగా అనిపించింది. సో, ఆబ్వియస్‌గా ఎంత ట్రై చేసినా గూడా అందులో తిను కొద్దిగా మెతకగా ఉండేసరికి ఎదుటి వాళ్ళు కొద్దిగా అరిచినా అది అరిచినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిగా వేలు పెట్టి నీకు తెలుసా అన్నది కళ్యాణ్ చేసి ఉండకూడదు అనడానికి గూడా లేదు. కళ్యాణ్ ఎప్పుడూ అలాగే మాట్లాడతాడు కాబట్టి ఎదుటి వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి ఈడు సుమన్ శెట్టికి నచ్చలేదు అన్న వెంటనే ఆపితే బావుండేది. బట్ ఆపకుండా ఇంకా కొద్దిగా సేపు ఎక్కువ సేపే చేశాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ తనొచ్చి కుండ బద్దలు కొట్టిన తర్వాత సారీ అని చెప్పడం ఓకే. గుడ్. తను అర్థం చేసుకున్నాడనే అనుకుంటున్నాను. కళ్యాణ్ సారీ చెప్పడం అదంతా ఓకే. బానే అనిపించిందనమాట. కాకపోతే సుమన్ శెట్టి ఎక్కువ ఓవర్‌గా హైప్ ఓవర్ బిల్డప్ ఇచ్చి చేసినట్టుగా అనిపించిందనమాట. అరుపులు అరిచేసి ఇది చేయడం. అది నచ్చలేదు. జస్ట్ నార్మల్‌గా మాట్లాడొచ్చు. నాకు నచ్చలేదు కళ్యాణ్ అని చెప్పి ఎళ్లి బద్దలు కొట్టొచ్చు. బట్ ఇక్కడ ఎలా ఉందంటే ఖచ్చితంగా నాది ప్రోమోలో రావాలి. నేనే హైలైట్ అవ్వాలి అన్నట్టుగా ట్రై చేసినట్టుగా అనిపించిందనమాట. సో, ఇదండి ఈరోజు దాని తర్వాత అన్నట్టు తనూజకి ఏదైనా స్పెషల్ పవర్ తోటి రీతు చౌదరినైతే సేవ్ చేసేసింది. ఆబ్వియస్‌గా ఈ వీక్ ఖచ్చితంగా సేవ్ చేయాల్సిన అవసరం ఉంది రీతు చౌదరిని. ఎందుకంటే రీతు చౌదరి గాని, లేకపోతే సంజన గాని ఇమాన్యుయల్ ఉన్నాడు కాబట్టి సంజనకి ఓటింగ్ తక్కువుంటుంది. దివ్యకి నార్మల్‌గానే ఓటింగ్ తక్కువ. ఇంకా డీమాన్ పవన్‌కి ఓటింగ్ తక్కువ. బట్ వీకెండ్ ఎపిసోడ్ తోటి కొద్దిగా పైకెళ్ళిందేమో అనిపించింది. బట్ ఈ రోజు తోటి మళ్ళీ ఏదైనా కొద్దిగా డౌన్ అవుతుందా ఏంటా అన్నది చూడాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ తను కూడా కొద్దిగా లోనే ఉన్నట్టనమాట లీస్ట్‌లోనే. ఇంకా రీతు చౌదరి ఏదైతే సంజన కన్నా కూడా తక్కువగానే ఉండేది. దివ్య కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా. సో, వీళ్ళు నలుగురు ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ భరణి కూడా ఉండేవాడు. బట్ ఇక్కడ తనూజ లేకపోవడం వల్ల భరణికి నామినేషన్ వస్తుంది. ఇమాన్యుయల్ నామినేషన్‌లో ఉండడం వల్ల తను సంజనకి రాదు. ఇలాగ వాళ్ళది వీళ్ళది ఓటింగ్ షేర్ అవుతుంది కాబట్టి అది జరిగేసరికి ఏమవుతుందంటే కొద్దిగా లెక్కలైతే మారిపోతాయన్నమాట. సో, ఖచ్చితంగా రితు చౌదరి కూడా డేంజర్ జోన్‌లోకొచ్చేది. అలాంటిది ఈ తనుజ సేవ్ వల్ల తనైతే సేవ్ అయిపోయిందనమాట. లక్కీ అనే చెప్పాలనమాట. సో, ఈ వీక్ అయితే ఖచ్చితంగా గండంగా ఆహ్, సంజన అండ్ దివ్యకైతే ఉందండి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోవచ్చు. నేను మోస్ట్‌లీ సంజన పోతారేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఆమె ఆమె గోల్ గూడా ఫ్యామిలీ వీక్ కాబట్టి, ఈ వీక్ అయిపోతుంది కాబట్టి, దాని తర్వాత ఎక్కువ రైవల్రీ పెట్టుకోలేరేమో అని చెప్పి బిగ్ బాస్ కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే తక్కువలో వస్తే దగ్గరగా దివ్య అండ్ తిను వస్తే దివ్య వల్ల ప్లస్ ఉంటుంది. తనుజకి అగెయిన్స్ట్‌గా గాని లేకపోతే వేరే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా ఆడుతుందేమో అని చెప్పి. బట్ వేరే సంజన అలా ఆడలేరేమో అని చెప్పి సంజనను కూడా తీసేయొచ్చని నా యొక్క ఒపీనియన్ అనమాట. సో, ఇదండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. మళ్ళీ ఎపిసోడ్ రివ్యూతో మేము ముందరకొస్తాం. బాయ్.